జపాన్ మేడ్ ఇన్ ఇండియా. హలో అండి, మనోళ్ళు బుర్రకు పదునెట్టే ఐడియాలు చూస్తే నవ్వు ఆగదు. వీళ్ళెవర్రా బాబు ఇలాంటి ఐడియాలు వేసేస్తున్నారు అని తీరాల్సిందే. ఇక్కడ మన మేస్త్రి భయ్య పనితనం చూడండి. స్టెప్స్ ను ఎలా కట్టిండో. రే ఇదెక్కడి పనితనం రా బాబు, ఒక్కసారి ఇలా ఎక్కామంటే ఇలా కింద పడిపోవాల్సిందే. రే వీడియో రా బాబు ఇటుకలను ఇలా పెట్టేస్తున్నాడు. ముందు ఇలా సిమెంట్ నేసి దాని లోపల ఇటుకలను ఎలా పెడుతున్నాడో చూడండి. లాజిక్ తో మ్యాజిక్ చేసే పనోడితనం అంటే ఇదే మరి. ఇలా గోడను చూడండి ఎలా కడుతున్నాడో. కనీసం మన భయ్య కట్టేంత వరకన్నా ఇది నిలబడేటట్టు లేదు. ఈడెవడండి బాబు ఇలా సీట్ల మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు అనుకుంటున్నారులే. ఈయన మన కండక్టర్ సార్ వారు. బస్సులో ఫుల్ గా జనం ఉండేసరికి ఇలా సీట్ల మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. స్ట్రీట్ ఫుడ్ అంటే గుర్తుకొచ్చేది పానీపూరి. మనోడికి పానీపూరి అంటే మస్తు ఇష్టం అనుకుంటా. అందుకే ఇలా దీనిలో ఎలా మిక్స్ చేసుకుంటున్నాడో చూడండి. రే ఇదెక్కడ అరాచకం రా బాబు. అన్నయ్య ట్రైన్లో ఇలా వెళ్తున్నాడు. సెల్లుని చేతిలో పట్టుకుంటే చెయ్యి నొప్పి పుడుతుంది అనుకుంటా. అందుకే ఇలా ముందరున్న అక్క హెయిర్కు ఎలా పెట్టిండో చూడండి. అన్నో వెళ్ళేటప్పుడు సెల్లు మర్చిపోయిపో మాకు. ఈమె మసాజ్ మిషన్ లో పనుకొని ఇలా మంచిగా మసాజ్ చేపించుకుంటుంది. అంతలో పండ్ల సెట్ ఎలా ఊడిపోయిందో చూడండి. అక్కో ఇంకెప్పుడు మసాజ్ మిషన్ లో కూర్చొని పండ్ల సెట్ పెట్టుకో మాకు. మనకు ఇంటిలో చేసే వంటల కంటే అలా బయట రోడ్డు పక్కన బండ్ల మీద దొరికే ఫుడ్ అంటే మస్తు ఇష్టం ఉంటుంది. వాళ్ళు ఎలా చేసినా సరే లొట్టలు వేసుకుంటూ తినేస్తాం. ఇక్కడ ఈ పెద్ద ఆయన్ని చూడండి, ఇదేదో ఆయిల్లో దేవేసే గంటలా ఉంది. అదే మరి ఈ వీపుకు ఎలా గోక్కుంటున్నాడో చూడండి. చల్ 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 రే సరదాగా ఇలాంటి చెప్పులే వేసుకోవాలి. అర్రే ఇదెక్కడి భాగవతం గురు, నడిచే పని లేకోకుండా చెప్పులకి చక్రాలు పెట్టేసిండు చూడండి. మనోడి దగ్గర ఐరన్ బాక్స్ లేదు. అందుకే అతిగా ఆలోచించి ఈ ఐడియా వేసేసిండు. ఒక గిన్నెను ఇలా వేడి చేసి ఇలా డ్రెస్ను ఐరన్ చేస్తున్నాడు చూడండి. ప్రీ వెడ్డింగ్ షూట్ మరి ఫొటోస్ ఏమో కానీ మనక్క పరిస్థితి ఆగమాగం అయిపోతుంది. పాపం అక్క చేతికి ట్రాక్టర్ ఇచ్చిండు, ఇది నడపడమా రాకపాయ. పాపం అక్క దీని మీద ఎలా పోతుందో చూడండి. దున్నేవాడిదే భూమి, ఉండేవాడిదే ఇల్లు. మరి ఉన్న కాస్త ఇల్లునే మనన్న 2 ఫ్లోర్లు ఎలా కట్టేసిందో చూడండి. ఇక్కడ ఎంట్రీ అదిరిపోయింది చూడండి. మామూలుగా లేదు మన ఎంట్రీ, ఒక రేంజ్లో ఉంది. రే ఇక్కడ ఎందుకు స్టెప్స్ కట్టినరా ఇంతకీ? నాకైతే అర్థం కాలే. మీకేమన్నా అర్థమైంటే కొంచెం కామెంట్ చేసేయండి మరి. బుర్రను నుజ్జు నుజ్జు చేసే ఐడియాలు చూడండి. మన మేస్త్రి గొప్పతనం అంటే ఇదే మరి. ట్యాంకును ఎలా కట్టిండో, కుక్కర్ లాంటి ట్యాంకుని కట్టేశాడు. స్ట్రీట్ లైట్ ను ఇంటిలో కప్పేసి ఎలా కట్టేశాడో చూడండి. ఇంకా ఇంటి ముందర లైట్ అక్కర్లా, ఇది సరిపోద్ది కదా మరి. దిమాగ్ ఖరాబ్ అయ్యే తెలివి చూడండి. రోడ్డు మధ్యలో కరెంటు పోల్స్ ను ఎలా బిగించారో చూడండి. రే ఇదెక్కడ అగాధం రా బాబు. మనోళ్ళు దేనిని వేస్ట్ చేయరండి బాబోయ్. వాచ్ పగిలిపోయింది, మరి దాన్ని బయట పడేస్తే ఎట్లా? అలా పడేయద్దు, మరి దాన్ని కూడా ఉపయోగించాలి. అందుకే దాని పక్కన నెంబర్స్ పెట్టి ఎలా పడేస్తున్నారో చూడండి. మనోడు బుర్రకు పదునెట్టి మాస్ మహారాజు పనితనం అంటే ఇదే మరి. టేబుల్ ఫ్యాన్ చుట్టూ గాలి పక్కకు పోకోకుండా ఫ్యాన్ కు కవర్ ఎలా తడిగాడో చూడండి. మనోడి హెయిర్ స్టైల్ చూడండి. ఓరని పాసు కూడా ఇదెక్కడ హెయిర్ స్టైల్ రా బాబు.
మన పోరగాళ్ళు చూడండి అచ్చం బైక్ లాగా ఎలా సెట్ చేసుకొని నిలబడుకున్నారు. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో మీకు కొంచెమైనా నవ్వు తెప్పించింటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.